ఈ వీడియో చూసేది పెద్దోళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా నా ఏజ్ వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే మీ పేరెంట్స్ ని ఏది కూడా నాకు ఇది కావాలి, అది కొని పెట్టండి, ఇది కొని పెట్టండి అని బలవంతం చేయకండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏ వయసులో మనకేమి కావాలి. ఓకేనా? వాళ్ళు ఇబ్బంది పెట్టగలరు. ఎందుకంటే మనం ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకు బైక్ కావాలి, ఫోన్ కావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ నీడ్. బట్ ఒక ఏజ్ వచ్చాక మన పేరెంట్స్ని అడగాలంటే కష్టం కదా. వాళ్ళు తెచ్చివ్వలేరు, మనం తీసుకోలేము, అడగలేము. సో అర్థం చేసుకోండి, మీ పేరెంట్స్ని ఏది ఫోర్స్ చేసి తీసుకోమాకండి వాళ్ళ దగ్గర. ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయినప్పుడు ఒకటి కాదు 10 సార్లు ఫెయిల్ అయినా 11సారి ట్రై చేయండి. ఎందుకంటే గివప్, నెవర్ గివప్. ఎప్పుడు గివప్ తీయడానికి ట్రై చేయమాకండి. ఎందుకంటే మీ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం మీరెంత వెయిట్ చేస్తారో మీ పేరెంట్స్ అంతకంటే వెయిట్ చేస్తారు మీ సక్సెస్ కోసం. మీరు గివప్ ఇచ్చి వస్తే మీ మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ వేస్ట్ అయిపోతాయి. సో గివప్ ఇయడానికి ట్రై చేయకండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయినా బాగా పర్వాలేదు, మళ్ళీ ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్తో మీ పేరెంట్స్ ముందు నిల్చోండి. అది మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫీల్ అవ్వడానికి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏది పర్మనెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మీ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళే నా జాన్ జిగిరి దోస్తులు, వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్స్ అనుకుంటారు. ఒక్కసారి మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత మీరు ఫైనాన్షియల్ స్టేటస్ బాగోకపోతే, మీ కాడ ఇన్కమ్ లేకపోతే దే డోంట్ కేర్, వాళ్ళు కేర్ చేయరు. ఆ టైంలో కూడా ఉండేది మన పేరెంట్సే. మన పేరెంట్సే మన పక్కన ఉంటారు, మనకి ఒక పిల్లర్ లాగా నుంచి ఉంటారు. మేము చూసుకుంటాం, మేము చదువుకో అంటారు. సో మన పేరెంట్స్ని అర్థం చేసుకోండి. వాళ్ళ కోసమైనా కష్టపడండి, వాళ్ళ కోసమైనా జాబ్ తెచ్చుకోండి. వాళ్ళని ఫోర్స్ చేసి ఏది తీసుకోమాకండి.